హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విందామా తిందామా. ఈరోజు నేను నాటు పుట్టుగొడుగులతో కూర చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటున్నానో చూపిస్తున్నాను. ప్రాసెస్లోకి వెళ్దామా. 2 టమాటాలు, ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ, ఇంకా కరివేపాకు అన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. పుట్టగొడుగులు పొడుగ్గా ఉంటాయి కదా, కింద కాడలన్నీ మంచిగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందులో కొంచెం ధనియాలు, చెక్క మొగ్గ, కొంచెం మిరియాలు, తెల్లగడ్డ, అల్లం ఇవన్నీ వేసి మంచిగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం కొబ్బరి కూడా, పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, నాన్ వెజ్కి పట్టినట్టు. ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అవనిచ్చాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక పెద్ద టేబుల్ స్పూన్ నిండా తీసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేగేటప్పుడు కొంచెం పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కారము, ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇవన్నీ వేసుకుని మసాలాని బాగా వేగనిద్దాము. మసాలా వేగిన చూసారు కదా, ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఇప్పుడు టమాటాస్ కూడా వేసేసి బాగా కలిపి మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారు కదా, ఫైన్ పేస్ట్ మెత్తగా గ్రేవీలాగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా, పుట్టగొడుగులన్నీ ఇందులో వేసేసి బాగా కలిపేసి సిమ్లోనే పెట్టి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాము. ఇప్పుడే వాటర్ పోయొద్దు, పుట్టగొడుగులో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చి ఉప్పు కారాలన్నీ అందులో పడతాయి. సో సిమ్లో పెట్టుకుని ఇలాగే కాసేపు మగ్గనిద్దాము. చూస్తున్నారు కదా, పుట్టగొడుగులో వాటర్ అంతా బాగా బయటకు వచ్చేసింది. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుని కలిపేసుకుని ఉప్పు కారాలు అన్నీ చూసుకుని విజిల్ పెట్టేద్దాము. ఫ్రెష్ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టామనుకో కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 విజిల్స్ రావాలి, అప్పుడే బాగా ఉడుకుతుంది పుట్టగొడుగులు. నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది చాలా బెస్ట్ ఆప్షన్ అండి. టేస్ట్ కూడా ఇప్పుడు అస్సలు దొరకట్లేదు నాటు పుట్టగొడుగులు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇందులో నేను మసాలాలు కూడా ఎక్కువ వేయట్లేదు, జస్ట్ ఆ పుట్టగొడుగులు టేస్ట్ తెలియాలి కదా, మనం ఈ మసాలాస్ అన్నీ వేస్తే ఈ టేస్ట్ మిస్ అయిపోతాము. అందుకని నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.